నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ఎర్రగుంటలోని మార్కెట్ యార్డులో షేక్ షా వలి 40 సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యాడు. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప పట్టణం మాసాపేటకు చెందిన షేక్ అజీజ్ దౌలా బీబీజాన్ దంపతులకు 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు షేక్ షా వలి భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. మంగళవారం ఇంటి వద్ద నుంచి వెళ్ళిన అతను తిరిగి రాలేదు. ఎర్రగుంట్లలోని మార్కెట్ యార్డులో ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు విచారణ చేసి కడపకు చెందిన షేక్ షా వలిగా గుర్తించారు. పరిసరాలను పరిశీలించగా రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లను గుర్తించారు. హత్యకు గల కారణాలపైన పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. క్లూస్ టీం సభ్యులు నమూనాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు గారు, ఎర్రగుంట్ల సిఐ నరేష్ బాబు గారు సందర్శించడం జరిగింది. షేక్ షా వలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే కడప జిల్లాలో అయితే ఎక్కువగా హత్యలు అవుతూ ఉన్నాయి. ఎందుకు చంపుకుంటూ ఉన్నారో, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సరే చాలామంది జనాల్లో అయితే మార్పులు రావాల్సి ఉంది. అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా బతకవలసిన ఈ సమయంలో కూడా చాలామంది ఇటువంటి హత్యలు చేయడం చాలా బాధాకరం. కాబట్టి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.